హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ నరసింహ కవచం అంటే పూర్తిగా నరసింహస్వామి యొక్క ఈ యొక్క కవచాన్ని మనము ఆ, నిత్యము పఠించినప్పుడు ఎలాంటి భయం లేకుండా మనకి ఒక రక్ష కవచంగా ఉంటది ఈ నృసింహ కవచం. దీని గురించి అర్థంతో పాటు తెలుసుకుందాము. మొదట మనము ప్రేయర్స్ చేసుకుందాం. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्यति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ నృసింహ కవచం గురించి తెలుసుకుంటున్నాము. నృసింహ కవచం అనేది మనకు బ్రహ్మాండ పురాణంలో ప్రహ్లాదుడు తెలియచేసినటువంటి ఆయన స్వయంగా ఈ యొక్క నృసింహ కవచాన్ని స్తుతించారు. ఈ యొక్క కవచం యొక్క విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక 10 చరణాలు ఈరోజు తెలుసుకుందాము. ఇక 2 క్లాసుల్లో ఇంకొక 20, మొత్తం 30 చరణాలు ఉన్నాయి కాబట్టి 30 కూడా తెలుసుకుందాం. ఓం శ్రీ నృసింహ కవచం. నృసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా. సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం. ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం వివృతాస్యం త్రినయనం శరత్ ఇందు సమప్రభం లక్ష్మయా లింగిత వామాంగం విభూతిభిరుపాశ్రితం చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం శ్రియాశు శోభితోరస్కం రత్నకేయూరముద్రితం తప్త కాంచన సంకాశం పీత నిర్మలవాససం ఇంద్రాదిశురమౌలిస్త స్ఫురన్మాణిక్యదీప్తిభిః విరాజితత్పదద్వంద్వం శంఖచక్రాదిహేతుభిః గరుత్మతాశ వినయత్ స్తూయమానం ముదాన్వితం స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్ నృసింహమే శిరః పాతు లోకరక్షాత్మసంభవః సర్వగోపీస్తంభవాశా పాలాం మే రక్షతు ధ్వనిం నృసింహం మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్మృతిం మే పాతు నరహరిః మునివార్యస్తుతిప్రియః నాసాం మే సింహనాశస్తు ముఖం లక్ష్మీముఖప్రియః సర్వవిద్యాతిపః పాతు నృసింహారసనాం మమ వక్త్రం పాతి ఇందువదన సదా ప్రహ్లాదవందితః. ఈ యొక్క 10 విషయం గురించి మనము తెలుసుకుందాము అర్థంతో సహా. శ్రీ నృసింహ కవచం. నృసింహ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా. ఇది మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అంటే ఈ యొక్క కవచాన్ని ప్రహ్లాదుడు స్వయంగా నరసింహస్వామి వద్ద స్తుతించారనమాట. అదే ఈ యొక్క కవచం. అంటే పూర్వము ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ యొక్క కవచాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం. సర్వరక్షాకరం పుణ్యం, ఇది అందరికీ కూడా ఒక రక్షలాగా. మనము కొందరు ఆరోగ్యం బాగలేకపోతే
వెళ్ళి రక్షాబంధనం అని కట్టుకుంటారు. అంటే ఒక ఆ యొక్క రక్షని మనకి కలిగించడానికి అనేసి దాన్ని కట్టుకుంటారు. అంటే రక్షాబంధనం అంటే మనము ఇది కాదు, అన్నదమ్ములు వచ్చి సోదరిమణులకు చేసేది కాదు. మామూలుగా ఒక రక్ష అంటే మనము ఆరోగ్యం బాగా ఉండాలని ఆ రక్షని కట్టుకుంటాం. ఆ విధంగా మనకి అలాంటి అవసరమే లేదు. ఈ యొక్క నృసింహ కవచాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు అలాంటి ఎలాంటి భయము అనేది ఏమీ లేకుండా చక్కగా వాళ్ళు ఉండవచ్చు. అంటే అన్నింటికి ఇది పూర్తిగా అన్ని రకాల ఉపద్రవాలను కానీ భయాన్ని కానీ మనలో ఉండే ఆ యొక్క దుష్ట విషయాలు కొన్ని అనుకుంటాం కదా, మనము నమ్ముతాము. అంటే మన ఇంట్లో ఏవో కొన్ని ఇలాంటి శక్తులు ఉండి మనల్ని ఇలాగా పీడిస్తున్నాయి, అందువల్లనే మనకి ఆరోగ్యం బాగలేదు అలాగ అనుకుంటాం. అలాంటివి ఏమీ కూడా ఈ యొక్క నృసింహ కవచాన్ని పఠించడం, ప్రతిరోజు పఠించడం వలన మనకు మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. అందుకే ఇక్కడ సర్వరక్ష కరం పుణ్యం సర్వోపద్రవ నాశనం. అంతేకాదు మనల్ని అన్ని ఆపదల నుండి కూడా ఈ యొక్క కవచం మనల్ని రక్షిస్తుంది. ఇక సర్వ సంపత్కరం చైవ స్వర్గమోక్ష ప్రదాయకం. ఇంకా ఏమిటి రెండవ దాంట్లో చెప్తున్నారు, ఇది మనము ఈ యొక్క కవచాన్ని నిత్యం పఠిస్తుండడం వల్ల సర్వ సంపదలను కూడా పొందుతాము. ఎందుకు? భగవంతుడు షడ్ ఐశ్వర్యాలకు అధిపతి కదా. ఆ విధంగా మనము ఈ కవచాన్ని ఎలాంటి భయాన్ని పోగొట్టుకొని భక్తితో భగవంతునికి ఈ కవచాన్ని మనము పఠించడం వలన మనం కోరుకున్న విధంగా భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. ఇక స్వర్గమోక్ష ప్రదాయకం. సరే, మనము ఆ విధంగా స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకున్నాం అనుకోండి, ఆ ప్రాప్తమే మనకు ప్రసాదిస్తారు. అలాగ కాదు, మోక్షాలు కావాలి అంటే సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య, శ్రాష్ట ఇలాంటివి మోక్ష మార్గాలు ఉన్నాయి, ముక్తులు ఉన్నాయి కదా. ఆ ముక్తులు కోరుకుంటే ముక్తి మార్గంలోకి వెళ్ళవచ్చు. అలా కాదు, మోక్షం. మోక్షం అంటే మళ్ళీ మనము ఈ జనన మరణ చక్రాలకు మనము అతీతులుగా ఉండే విధంగా మోక్షం. ఈ విధంగా ముక్తినో మోక్షాన్నో లేదా స్వర్గాన్నో ఏది మనము కోరుకుంటామో దానిని ప్రసాదిస్తుంది ఈ కవచాన్ని మనము పఠించడం వలన. ఇంకా ధ్యాత్వా నృసింహం దేవేశం హేమ సింహాసన స్థితం. నరసింహస్వామి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి వధించడానికి వచ్చినప్పుడు ప్రహ్లాదుడు కోరుకున్న విధంగా స్తంభం నుంచి ఆయన ఉద్భవించారు కదా. అలాగ ఉద్భవించినప్పుడు అక్కడ ప్రహ్లాదుడు అలాగే సంభ్రమాశ్చర్యంతో భగవంతుణ్ణి అలాగే చూస్తున్నాడు. హిరణ్యకశిపుడు మాత్రం ఏదో ఒక జంతు ఆకారంలో ఒక ఆకారం వచ్చింది అన్నంత ఇదిగా ఆయన ఆ యొక్క రత్న సింహాసనం మీద ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అంటే హిరణ్య అంటేనే బంగారం. ఆ హిరణ్యకశిపుని యొక్క భవనమంతా కూడా బంగారంతోనే చేయబడి ఉంటది. అతని యొక్క మందిరము అన్నీ కూడా అంటే అంతటి మమకారం బంగారం మీద. కాబట్టి ఆ హిరణ్య దానితోనే ప్రతీది కూడా తయారు చేయించి అంత గొప్పగా గర్వంగా ఉండేవాడు. అలాంటి హిరణ్యకశిపుడు ఆ యొక్క సింహాసనం బంగారంతో చేయబడిన రత్నఖచ్చితమైన ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు నరసింహస్వామి వెళ్ళి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టి క్రిందకు లాగివేసి చక్కగా నరసింహస్వామి అక్కడ అందులో ఆసీనుడయ్యారట. అలాంటి హేమ సింహాసనం మీద భగవంతుడు కూర్చొని అంతటి అధికారంతో అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనము మనస్ఫూర్తిగా అంటే ధ్యానించాలి. ఆ విధంగా మనము ఆ కవచాన్ని ధ్యానించినప్పుడు మనము ఎలాంటి కష్టాలు లేకుండా మనము సుఖంగా శాంతంగా ఉండడానికి
ఉంటుంది అని ఇక్కడ చెప్పడం. ఇక మూడవది వివృత్తాస్యం త్రినయనం శరత్ ఇందు సమప్రభం. వివృతాస్యం అంటే, వృతాస్యం అంటే ఆ యొక్క నరసింహస్వామి ఆ స్తంభం నుంచి వచ్చినప్పుడు ఎలాగ వచ్చారు? గర్జిస్తూ ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు పగలగొట్టగానే అంతటి భీకరమైన ధ్వనితో ఆయన బయట వచ్చారు. వచ్చి ఇక ఆ హిరణ్యకశిపునితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా ఆయన రుద్రుని వలె, శివునికి 3 కన్నులు అంటే ఆయనకు 2 కన్నులతో పాటు మళ్ళీ ఒక కన్ను, అందుకే త్రిగుణుడు అని కూడా చెప్తారు. ఆ విధంగా త్రినయనం అంటారు. ఆ విధంగా హిరణ్యకశిపుని చూడగానే నృసింహస్వామికి కూడా 3వ కన్ను, త్రినయనాలతో ఆయన అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నాడట ఆ హిరణ్యకశిపుని మీద. ఆ విధంగా అవ్వడం జరిగింది. ఇక అదే శరత్ ఇందు సమప్రభం. శరత్ ఇందు అంటే శరత్కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు చల్లటి ఆహ్లాదకరమైనటువంటి భావాన్ని పొందుతారు. ఎందుకంటే అంతగా ఆ యొక్క కాంతి కిరణాలు, చంద్రుని యొక్క కాంతి కిరణాలు ఆ శరత్కాలంలో చల్లగా ఉంటాయి. ఆ విధంగా ప్రహ్లాదుడు భక్తుడు కదా, ప్రహ్లాదుడికి మాత్రము అలాంటి చల్లటి కాంతి కిరణాలతో భగవంతుణ్ణి చూడగలుగుతున్నాడు. కానీ హిరణ్యకశిపుడు మాత్రము త్రినయనాలతో అగ్నిని జ్వలిస్తూ ఉన్నటువంటి నృసింహస్వామిని చూస్తున్నాడనమాట. ఇక్కడ శరత్ ఇందు సమప్రభం. శరత్ ఇందు అంటే ఆ యొక్క చంద్రుని కాంతి. లక్ష్మయా లింగిత వామాంగం విభూతి భీరుపాశ్రితం. లక్ష్మయా లింగిత వామాంగం. వామాంగం అంటే ఇక్కడ ఎడమ వైపు. ఎడమ వైపు ఎవరుంటారు? లక్ష్మీదేవిని ఆయన తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తన యొక్క ఎడమ చేతితో లక్ష్మీదేవి యొక్క నడుము భాగాన్ని పట్టుకొని అలాగే దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్న విధంగా ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. అంటే ఆ లక్ష్మీదేవికి నృసింహస్వామి యొక్క మోము చూస్తే అంతటి ఆనందం అంట. అందుకని ఎప్పుడు కూడా ఆమె ఎడం వైపున ఉండి ఆయనకు దగ్గరగా ఉంటూ ఆయన మోమును కాంచిన విధంగా ఆనందంతో ఉంటారట. ఆ విధంగా లక్ష్మయా లింగిత వామాంగం, ఎడమ వైపున లక్ష్మీదేవిని దగ్గరగా ఉంచి ఆలింగనం చేసుకుని, అన్ని ఐశ్వర్యాలకు అధిపతిగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ విభూతులన్నీ కూడా అన్నింటినీ, అంటే భౌతిక పరమైన విషయాలు కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ అన్నింటినీ ఆయన ఎవరు కోరిన విధంగా వారికి దానిని ఆయన ఇస్తూ ఉంటారు. కాబట్టి భక్తులైతే ఆధ్యాత్మిక విషయాన్ని పొందుతారు. సాధారణంగా భక్తులు కానటువంటి వాళ్ళు భౌతిక పరమైన ఇచ్ఛతో దానిని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఆయన ఆ విభూతుల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక 4వది చతుర్భుజం కోమలాంగం స్వర్ణ కుండల శోభితం. చతుర్భుజం 4 భుజాలను కలిగి ఉండి శంఖ చక్ర గద పద్మాలతో మహావిష్ణువు యొక్క రూపం కాబట్టి చతుర్భుజుడిగా ఆయన ఉన్నారు. కోమలాంగం. కోమలాంగము అంటే ఇక్కడ మనము గుర్తు తెచ్చుకోవలసినది ఒక కలువ పువ్వు. కలువ పువ్వు ఎంత సుందరంగా ఉంటది, సుకుమారంగా ఉంటది ఆ కలువ పువ్వు. అంతటి సుకుమారమైనటువంటి శరీరంతో ఉన్నారట. కానీ మనకు చూడడానికి అంతటి ఉగ్ర రూపంలో ఆ సింహం గర్జించిన విధంగా మనకి ఉన్నది. కానీ భగవంతుని యొక్క శరీరము అంత సుకుమారంగా చతుర్భుజుడై అక్కడ ఉన్నాడు. స్వర్ణ కుండల శోభితం. బంగారు కుండలాలని ధరించి శోభమానంగా ఉన్నారు భగవంతుడు అక్కడ. శ్రీ ఆశు శోభితో రస్కం రత్న కేయూరముద్రితం. ఇక వక్షస్థలం శ్రీ ఆశు. భగవంతుని యొక్క ఆ వక్షస్థలము ఎలాగా ఉంది? పద్మంలాగా
అంతటి స్తుతిమెత్తంగా ఉందట. ప్రహ్లాదుడు స్తుతించిన తర్వాత భగవంతుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకొని తన యొక్క కమలం లాంటి ఆ యొక్క హస్తంతో ప్రహ్లాదుని తల నిమురుతూ దగ్గరికి తీసుకున్నారు. అలాగ తీసుకొని ఆయన ఆకృతి ఎలాగా సింహం లాగా ఉన్నారు కదా. అలాగా ఉన్నప్పుడు ఆయన సింహము ఏం చేస్తుంది, తన పిల్లలు అలాగా ఉంటే ఆ పిల్లల అదే ఆ జూలునంతా కూడా తన నాలుకతో శుభ్రం చేస్తూ ఉంటది. ఆ విధంగా ప్రహ్లాదుని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆయన తల నిమురుతూ ప్రహ్లాదుని తదేకంగా అలాగే చూస్తూ ఉన్నారట. అంతటి వాత్సల్యంతో ప్రహ్లాదుడు కూడా భయపడకుండా నరసింహస్వామి దగ్గర వచ్చి ఆయన స్తుతించారు కదా. ఆ విధంగా ఆయన వక్షస్థలానికి దగ్గరగా తీసుకున్నప్పుడు ఆ వక్షస్థలం అలాగే పువ్వులాగా, కమలం ఎంత శుతిమెత్తగా ఉంటదో ఆ విధంగా అనుభూతిని ప్రహ్లాదుడు పొందుతున్నారట ఆయన వక్షస్థలం దగ్గర. శ్రీ ఆశు శోభితో రష్కం రత్న కేయూర ముద్రితం. ఆయన హస్తాలకంతా కూడా కేయూరాలు అంటే ఆ యొక్క హస్త దీనికి భుజముల దగ్గర కేయూరాలను కట్టి ఉంటారు కదా, ఆ విధంగా వాటితో శోభాయమానంగా ఉన్నారట నృసింహస్వామి. ఓకే. అంటే ఇవంతా కూడా ఆయన ఆకారం అంటే చూడడానికి ఆయన అలాంటి రూపంలో నరహరి అంటే నరుని రూపం సగంగా నర ఇదిగా భగవంతుని యొక్క రూపం ఒక జంతువు రూపము మనిషి రూపంగా కలిసి వచ్చారు కదా. అలాంటి రూపం అయితే కూడా ఆయన అంత కోమలమైన హృదయంతో కోమలమైన శరీరంతో ఆయన విరాజమానమై ఉన్నారు. తప్త కాంచన సంకాశం పీత నిర్మల వాససం. తప్త కాంచన అంటే బంగారము కరిగిస్తే ఎలాగా అలాగే పసుపు రంగులో ఉంటది నిజమైన బంగారం. అంతటి వర్ణంలో ఆయన శరీరం కలిగి ఉందట. పూర్తిగా ఆ బంగారు వర్ణంలో తప్త కాంచన సంకాశం, పీత నిర్మల వాససం. తర్వాత ఆయన ఆభరణం అదే ఆయన వస్త్రము పీతవర్ణం అంటే ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ యొక్క పీతవర్ణంలో ఆయన ఆ యొక్క వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకా ఇంద్రాది సురమౌలిస్త స్ఫురన్ మాణిక్య దీప్తిభిః. ఇక అలాంటి భగవంతుణ్ణి నిత్యము చూడండి వైకుంఠంలో కానీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని దేవతలందరూ కూడా వచ్చి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన రాక కోసమై ఎదురు చూస్తూ ఒక్కసారైనా భగవంతుని యొక్క ఆ యొక్క దర్శనం చేసుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ భగవంతుని యొక్క పాదాలకు నమస్కరిస్తున్నారు. ఆ యొక్క నమస్కరిస్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క ఆ యొక్క కాంతి వారందరూ కూడా భగవంతునికి ఆ విధంగా పాద నమస్కారం చేస్తున్నప్పుడు అక్కడ ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో కాంతితో ఆ ఆయన పాదాల మీద పడి వాళ్ళందరూ తల వంచి నమస్కరిస్తున్నారు. అలాంటి వారి ఆభరణాలన్నీ కూడా వేసుకుంటారు దేవతలు. కిరీటాలు కూడా ఆ మంచిగా ప్రకాశవంతంగా ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా అక్కడ కలిసి భగవంతుని పాదాల మీద పడి అక్కడ ఒక దివ్య కాంతి మాణిక్యాల యొక్క కాంతితో ఆ ప్రదేశం అంతా కూడా దివ్యమైన ప్రదేశంగా అయి ప్రకాశవంతంగా ఉన్నదట. దేవతలందరూ ఆ విధంగా వచ్చి స్తుతిస్తూ ఉంటే. ఇక ఆరోలో విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాతి హేతుభిః. ఇక్కడ శంఖాన్ని చక్రాన్ని కూడా నృసింహస్వామి ధరించి ఉన్నారు. విరాజిత పద ద్వంద్వం అంటే ఆ యొక్క ద్వంద్వం అంటే రెండు. రెండు అంటే ఆయన యొక్క పాదాలు ఆ విధంగా ప్రకాశవంతంగా ఉండి శంఖాన్ని చక్రాన్ని ధరించి ఉండి విరాజమానమై ఉన్నది. ఆ పాదాలు ఎలాగా భగవంతుణ్ణి ఎప్పుడు కూడా కలువ
తోనే పోలుస్తారు. కలువ యొక్క పాదంలాగా, ఆ కలువ యొక్క కలువలాంటి హస్తము, కలువలాంటి మోము, కలువలాంటి కన్నులు ఇలాగ పోలుస్తారు. ఆ విధంగా నృసింహస్వామి యొక్క ఆ ద్వంద్వ అంటే 2 పాదాలు కూడా ఆ విధంగా కలువలాంటి సున్నితమైన దీనితో విరాజమానమై ఉన్నదట. ఇక గరుత్మతాశ వినయాత్ స్తూయమానం ముధాన్వితం. అక్కడ మహావిష్ణువుకు వాహనం ఏమిటి? గరుత్మంతుడు కదా! ఆ గరుత్మంతుని యొక్కుడు అక్కడ ఎదురుగా ఎంతో వినయంతో, సంతోషంతో మహాప్రభువుని అంటే మహాప్రభువు ఆయన, నేను ఆయనకు సేవకుడిని. అంటే ఆయన సాక్షాత్తు గరుత్మంతుడు భగవంతుని ఎదురుగా ఉండి ఆయన ఒక సేవకునితో పోల్చుకుంటూ అలాగా ఇదిగా ఉన్నారు. కానీ మనం జీవులైనటువంటి మనము మనంతట మనంగానే మనమే భగవంతులను కానీ, మనమే స్వతంత్రులుగా ఉన్నామని కానీ, మనము భగవంతునితో అంటే ఐశ్వర్యం విధంగా కూడా మనం అన్ని పొంది ఉన్నామని కానీ అలాగ అనుకుంటాం. కానీ అవన్నీ కూడా మనము భగవంతునికి మనము సేవకులం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మాత్రమే మనము ఆ భగవంతుని యొక్క పరమార్థాన్ని తెలుసుకున్న వాళ్ళము అవుతాము. ఇక్కడ గరుత్మంతుడంతటి వాడు కూడా నేను సేవకుణ్ణి అంటూ నృసింహస్వామి ఎదురుగా ఉండి ఎంతో ఆనందంతో, వినయంతో చేతులను వంచి శిరస్సును చేతులను ముడిచి శిరస్సును వంచి నమస్కరిస్తూ ఆనందంతో ఉన్నాడట. స్తుతిస్తూ ఉన్నాడు. స్తూయమానముధాన్వితం. కాబట్టి అలాంటి ఆ నరసింహస్వామిని దేవతలు ఇంతమంది కొలుస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి నరసింహస్వామిని మనము ఆ కవచం పఠించడం ద్వారా మన హృదయంలో అలాగే మనము స్మృతికి తీసుకురావాలి ఆ భగవంతుణ్ణి అంటే ఇక్కడ చెప్తుంది. ఇక స్వహృత్కమల సంవాసం కృత్వా తు కవచం పఠేత్. ఇక్కడ ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారు అంటే ఆ యొక్క అదే ప్రహ్లాదుడు భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రతి ఒక్క అంగాన్ని కూడా నాకు బాగా ఉండేటట్టుగా ఆశీర్వదించు అంటే అంటూ స్తుతించారనమాట. ఇక్కడ స్వహృత్ కమల సంవాసం కృత్వాతు కవచం పఠేత్ అంటే ఎవరైతే ఆ యొక్క స్వ ఇదిగా అంటే కమలం లాంటి ఆ హృదయం కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి మనమందరం కూడా మంచి మనసుతో ఆ యొక్క ఈ కవచాన్ని నరసింహ కవచాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇవి లేకుండా ఉండగలుగుతారు. అంటే ఎలాంటి భయము మనము ఎప్పుడు కూడా చెప్తారు. చాలా మంది ఏమంటే నృసింహస్వామి యొక్క చిత్రపటాన్ని ఇంటిలో ఉంచుకోవడం కానీ అలాగ ఉంచుకోకూడదు అని చాలా మందికి ఆ యొక్క విధిగా అనుకుంటారు. కానీ ఎవరింట్లో అయితే నృసింహస్వామి అలాగ ఉగ్ర రూపముని సాధారణంగా శాంత రూపంలో ఉన్ని ఉగ్ర రూప పటము ఉంటే కూడా ఉంచుకోకూడదు అని ఉంటారు. అలాగలేదు. నృసింహస్వామి ఏ రూపంలో ఉన్నా లక్ష్మీదేవి తోడుగా ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటం మన ఇంటిలో ఉండడం వలన ఎంతో మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కానీ లేదా మనం ప్రతిరోజు భగవంతుణ్ణి ధ్యానించడం వలన కానీ మనలో మనం ఎన్నో భయాలతోనే ఉంటాం మన జీవితకాలం ఎక్కువగా. అంటే ఏమి ఎలా పరిస్థితులు ఎలాగ ముంచుకొస్తుందో ఏమవుతుందో ఏముంటుందో అని అలాగ ఉంటాం. కాబట్టి అలాంటి భయమంతా లేకుండా ఉండాలి అంటే నిత్యము మనము నృసింహస్వామిని పఠించాలి. మంత్రం కూడా ఉన్నాయి కదా, ఆ మంత్రాల్ని పఠించవచ్చు. ఈ యొక్క కవచంని నిత్యము మనము పఠిస్తూ ఉండాలి. కానీ మన ఇంటిలో ప్రతి ఒక్కరింటిలో నరసింహస్వామి యొక్క పటం తప్పకుండా ఉండాలి. అది కొంతమంది అలాగ చెప్తారు. కానీ వాళ్ళందరూ కూడా ఆ యొక్క జ్ఞానతను తెలుసుకోని వాళ్ళు భగవంతుని గురించి.
అంటే మూర్ఖత్వంతో చెప్తారు. అది ఉంటే మనకి మంచిది కాదు అన్న విషయం. కానీ అలాగ కాదు. ప్రతి ఒక్కరు కూడా నృసింహస్వామి నుంచి ప్రతిరోజు మనము ఏదైనా కార్యార్థమై బయటకు వెళ్తాము. అలాంటప్పుడు నృసింహస్వామికి ధ్యానం చేసి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం నృసింహం సారీ మధ్య రాదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఆ యొక్క ఆ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ మనము భగవంతుణ్ణి తలుచుకొని మనం బయట వెళ్ళినప్పుడు మనకి శుభంగా జరుగుతాయి అన్ని విషయాలు కూడా. కాబట్టి నృసింహ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి ఆ విధంగా. ఇక ఇక్కడ మనకి చెప్తూ నృసింహమే శిరః పాతు లోకరక్షాత్మ సంభవ. ఇక్కడ శిరః పాతు అంటే భగవంతుణ్ణి ఇక్కడ ప్రార్థిస్తూ ఎవరైతే ఆ విధంగా నృసింహస్వామిని ప్రార్థిస్తూ ఉంటారో ప్రతిరోజు వాళ్ళ యొక్క శిరస్సు అంటే ఒక్కొక్క అంగం గురించి ఇందులో తెలియచేస్తూ, శిరస్సు అంటే మన శరీరానికి ముఖ్యమైన భాగంగా శిరస్సు ఉంది కదా, ఆ యొక్క అంటే జ్ఞానం కూడా అనుకోవచ్చు, వాక్కు అనుకోవచ్చు. శిరస్సులో ఏముంది, కన్నులు ఉన్నాయి, మాట్లాడగలిగే శక్తి ఉంది. ఆ విధంగా నా శిరస్సుని రక్షించుగాక అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు ఇక్కడ తెలియచేయడము జరిగింది. అంటే ఏ విధంగా భగవంతుడు ఈ లోకాలనంతా రక్షిస్తూ స్వయంగా ఆయన ఆవిర్భవించారు ఆ స్తంభం నుంచి కదా, అలాంటి ఆ భగవంతుడు నా శిరస్సును రక్షించుగాక అంటూ ఇక్కడ చేస్తున్నారు. ఇక 8వది సర్వగోపీ స్తంభవాష పాలాం మే రక్షతుం ధ్వనిం. ఇక్కడ సర్వగోపీ స్తంభవాష సేమ్ సర్వాన్ని రక్షించేటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క నృసింహస్వామి ప్రహ్లాదుడు కోరగా ఆ స్తంభంలో అలాగే రెడీగా ఉన్నారు. ఎప్పుడు ప్రహ్లాదుడు తండ్రికి చెప్పి తండ్రి కోపంతో ఆ స్తంభాన్ని గదతో కొడతాడో వెంటనే మనము బయట రావాలి అని సిద్ధంగా ఉన్నారు. అంటే ఎంతటి కరుణామూర్తి చూడండి. చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కోరగా ఆయన అవతార రూపం దాల్చి వచ్చారు. అలాంటి భగవంతుడు సర్వులను రక్షిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి భగవంతుడు నృసింహమే దృశౌపాతు అంటే నా కన్నులను రక్షించుగాక. ఆయనకు యొక్క కన్నులేమిటి, సోమ సూర్యాగ్ని లోచన అంటే భగవంతుని కన్నులుగా సూర్యుడు చంద్రుడు అని చెప్తారు కదా. ఆ విధంగా అగ్నిలాగా, సూర్యుడైతే అగ్నిలాగా ప్రకాశవంతం ఇస్తూ ఉంటాడు, చంద్రుడైతే చల్లని కాంతితో ఇది ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి కాంతితో ఉన్నటువంటి ఆయన కన్నులలాగా నా కన్నులను ఆయన రక్షించుగాక అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు స్తుతిస్తున్నారు. ఇక 9 ఏమిటి, స్మృతి మే పాతు నరహరి మునివార్య స్తుతి ప్రియ. స్మృతి ఇక్కడ ఆ భగవంతుడు జ్ఞానంలో ఆయన జ్ఞానాన్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేదు కదా. అందుకే ఆయన జ్ఞానాన్ని బ్రహ్మ కూడా తెలియచేశారు. అలాంటి స్మృతి, అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించుగాక. ఎందుకు, మునులు వీళ్ళందరూ కూడా నిత్యము ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ అందరూ కూడా అంత ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి మునులకు వారికి అందరికి కూడా జ్ఞానాన్ని ఆ భగవంతుడే ఇస్తున్నారు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించుగాక. ఇక నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీ ముఖ ప్రియ. నాసాం మే అంటే భగవంతుని యొక్క నాసిక ఎలాగా, సింహం యొక్క నాసిక కదా. ఎందుకు, ఆయన రూపము సింహ రూపంలో రావడం వలన ఆ యొక్క నాసికతో ఆయన ఉద్భవించడం జరిగింది. ఇక అలాంటి నాసికను నాకు కూడా
ఆ నాసికను కూడా నా యొక్క నాసికను కూడా భగవంతుడు రక్షించుకాక. అంటే ఈ అంగాలన్నీ కూడా ఎప్పుడైతే భగవంతుని ద్వారా మనము ఆశీర్వాదంతో పొందుతామో మనము ఆయుష్ అలాగే ఇదిగా ఉండి చక్కగా భగవంతుణ్ణి ధ్యానం చేయడానికి పనికి వచ్చేవి ఈ ఇంద్రియాలన్నీ కూడా. కాబట్టే శిరస్సు, నాలుక ఇలాగా ప్రతి ఒక్క అంగాన్ని స్తుతిస్తూ నాకు అవన్నీ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. ముఖం లక్ష్మి ముఖ ప్రియ, ఇది వరకే చెప్పిన విధంగా లక్ష్మీదేవికి ఆయన మోము అంత ప్రియంగా ఉంటది. కాబట్టి అలాంటి నా ముఖాన్ని కూడా ఆ భగవంతుడు రక్షించుగాక అంటూ ఇక్కడ స్తుతిస్తూ ఉన్నాడు. 10 సర్వ విద్యాధిపః పాతు నృసింహం రసనం మమ. సర్వ విద్యాది, అన్ని విద్యలకు అధిపతి ఎవరు? ఆ భగవంతుడే, ఆ విష్ణువే కదా, ఆ యొక్క నరహరి అయినటువంటి మహావిష్ణువే. అలాంటి ఆ సమస్తాలకు అధిపతి అయినప్పటికీ ఆ యొక్క నృసింహస్వామి రసనాం మమ. రసం అంటే మన టేస్ట్ ఏది? నాలుక కదా. ఆ యొక్క నాలుక దాన్ని కూడా అది కూడా బాగా ఉండాలని ఆశీర్వదించుకాక. ఎందుకు? నాలుక, ముక్కు, కన్నులు ఇవన్నీ ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలన్నీ కూడా బాగున్నప్పుడు మనం భగవంతుణ్ణి నిత్యము ఆ ఇంద్రియాల్ని మన గుప్పెట్లో ఉంచుకొని భగవంతునికి సేవ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి అవన్నీ నాకు బాగుండాలని భగవంతుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక అని చెప్తున్నారు. ఇక వక్త్రం, నోరు. నోరు నోరు యొక్క ఇదనమాట. వక్త్రం పాతి ఇందువదన సదా ప్రహ్లాద వందిత. ఆ యొక్క భగవంతుడు ఎలాగా నిత్యము ప్రహ్లాదుడి యొక్క వందితుడిగా ఉంటాడంటే, ప్రహ్లాదుడు అంటే అంత ప్రేమ. అలాగే ప్రహ్లాదుడు కూడా ఆయనకి ఎన్ని కష్టాలను తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలను ఇచ్చినా కానీ చిరునవ్వుతో ఆ సమయం అంతా కూడా ఆయన హరినామాన్ని జపిస్తూ అక్కడ ఉన్నటువంటి స్నేహితులకు తెలియజేస్తూ అలాగా ఉన్నారు. అంటే ఆయనకు వచ్చిన కష్టాన్ని ఎప్పుడు కూడా కష్టంగా అనుకోలేదు ప్రహ్లాద్ మహారాజు కదా. ఎప్పుడు కూడా తనకి తోడు భగవంతుడున్నాడు అనుకుంటూ అలాగే ఉన్నాడు. కాబట్టే నరసింహస్వామికి ప్రహ్లాదుడు అంటే అంత ప్రియము. అదేవిధంగా ప్రహ్లాదునికి పిలిచిన వెంటనే రాగలిగినటువంటి ప్రేమను కురిపిస్తున్నారు కదా. కాబట్టి నరసింహస్వామి అంటే అంత ప్రేమ. ఇక్కడ ఆ విధంగా ఆ యొక్క చంద్రుని ఇక్కడ ప్రహ్లాద్ నిరంతరం చంద్రుని ముఖము వర్చస్సు కలిగిన స్వామి నా నోటిని రక్షించుగాక. అంటే ఇక్కడ వక్త్రంపాతి ఇందువదన. ఇందువదన అంటే ఇందు అంటే చంద్రుడికి ఇంకొక నామం ఇందువదన అని. అలాంటి చంద్రుని వంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి ఆ భగవంతుడు వక్త్రం అంటే నా యొక్క నోటి. ఇది వరకు నాలుక చెప్పడం జరిగిందా. రసం ఇక్కడ నోటిని నాకు మంచిగా ఉండాలని ఆశీర్వదించుగాక. ఎందుకంటే మనకి చెప్తారు ఒక సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కాబట్టి మనం ఆ నోటితో భగవంతుణ్ణి ఎంతగా స్మరిస్తామో, ఎంతగా కీర్తిస్తామో, ఎంతగా స్మరణం చేస్తామో అంత మనము లబ్ధినే పొందుతాము. అంతగా మన హృదయంలో ఉండే కల్మషాలన్నీ పోగొట్టుకుంటాము. అంతగా భగవంతుని నామం జపించి జపించి సాధన చేసి శుద్ధ నామాన్ని జపించేంత శక్తిని పొందుతాము. ఎందుకు? నామం, హరినామం అంటేనే అది శక్తి. ఆ శక్తిని మనము మనలో ఆవాహన చేసుకుంటాం. సాధనపై 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 చేసి ఆ విధంగా మనలో ఆ శక్తిని పెంపొందించుకుంటాం. కాబట్టి ఆ భగవంతుని యొక్క ముఖవర్చస్సు, చంద్రుని లాంటి ఆ ముఖవర్చస్సు కలిగిన ఆ భగవంతుడు నా యొక్క నోటికి బాగా ఉండాలి అని ఆశీర్వదించుగాక అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడనమాట. ఈ యొక్క 10 చరణాలు ఈరోజు తెలుసుకున్నాము. రేపటి దినము ఇంకొక 10 తెలుసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.